ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. అసలైన లబ్ధిదారులను గుర్తించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 311 మందికి మాత్రమే కాదు, ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. భూదాన్ భూములపై యథాతథ స్థితి కొనసాగించాలంటూ ఆర్డర్ ఇచ్చింది. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యవహారానికి సంబంధించి కావచ్చు స్టేటస్ కో విధించినట్టుగా మనం చెప్పాం. ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల క్రితం భూదాన్ భూముల కూల్చివేత సందర్భంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో దీనికి స్పందిస్తూ ప్రభుత్వం సుమారుగా 311 మందికి సంబంధించి మాత్రమే ఆ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చింది. మరికొంతమందికి వారి వారి గ్రామాలలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం కల్పించిన నేపథ్యంలో ప్రస్తుతానికి కొంతమంది బాధితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఎక్కడైతే గతంలో భూదాన్ భూముల్లో అక్కడ ఉంటున్నారో వారందరికి సంబంధించి అందరికీ ఇల్లు కట్టివ్వాలంటూ కూడా హైకోర్టు గురించి చెప్పినట్టుగా మనం చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి సుమారుగా 650 మందికి పైగా భూదాన్ భూముల్లో గతంలో గుడిసెలేసుకొని నివాసం ఉంటున్నారు. కూల్చివేత సందర్భంలో కూడా చాలా పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందరి ఇళ్లను కూలగొట్టారు. కానీ కేవలం కొంతమందికి మాత్రమే అక్కడ సంబంధించిన పట్టాలు ఇచ్చిన నేపథ్యంలో కూడా మరికొంతమంది నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించడంతో కూడా ఆ భూదాన్ భూముల వ్యవహారం సంబంధించి కూడా స్టేటస్ కో విధించిన చెప్పి యథాస్థితిగా కొనసాగించాలి. దీనికి సంబంధించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి అందరికీ అక్కడ పట్టాలు ఇవ్వాలంటూ కూడా హైకోర్టు సూచించినట్టుగా మనం చెప్పాలి. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఇటు తెలంగాణలో భూదాన్ భూముల నిర్వాసిత సంబంధించి ఇళ్ల తొలగింపు సంబంధించి రాజకీయ కొంత వివాదవస్తమైన నేపథ్యంలో దాన్ని కొంత పూడ్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అందులో ఉంటున్న సంబంధించిన వారు ఎవరైతే గుర్తులేసుకుని ఉంటున్నారో వారికి సంబంధించి గుర్తించి కొందరు మాత్రమే ఇళ్ల పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకునే నేపథ్యంలో అందుకు సంబంధించి ప్రస్తుతం మరికొంతమంది బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో పూర్తిగా యథాస్థితిగా స్టేటస్ కో ఉంటుంది. దీనికి సంబంధించి అక్కడ అందరికీ న్యాయం చేసే విధంగా చూడాలంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యలు చేసినట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.